మే దాటేసింది. అయినప్పటికీ ఎండలు ఇంకా అలాగే కంటిన్యూ అవుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో ఉన్న రాయలసీమ కావచ్చు, దక్షిణ కోస్తా కావచ్చు, ఉత్తర కోస్తా కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో ఇవి ఎంతవరకు ఉంటాయి ఎండలనేవి అనేది ఒకసారి విషయం మాడదాం. అలాగే ఋతుపాలకు సంబంధించి కూడా సమాచారం తీసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ మేడం చెప్పండి, ఇవాళ పరిస్థితి చూస్తే కనుక అసలు ఎండలు అన్ని ప్రాంతాల్లో కూడా చాలా హెవీగా ఉన్నాయండి. అంటే హీట్ వేవ్స్ కూడా ఉన్నాయి. సో దీనికి ఏమంటారు ఇప్పుడు దాకా? మరి 2 రోజులు కూడాను ఈ యొక్క ఉష్ణోగ్రతలనేవి కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు, రేపు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వడగాలులు కూడా ఉండే అవకాశం ఉంది. నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌లో కొంచెం తక్కువ ఉంటది. బట్ ఇక్కడ కూడా టెంపరేచర్స్ ఎక్కువే ఉంటాయి గానీ, హీట్ వేవ్ కండిషన్ అయితే ఇక్కడ లేదు. వెరస్ వడగాలులైతే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఈ 2 రోజుల తర్వాత థర్డ్ డే నుంచి కూడాను కొంచెం రెయిన్‌ఫాల్ పెరుగుతుంది. 1 లేదా 2 చోట్ల మోస్తరు నుంచి ఒక భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. ఇది కూడా నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌లో ఉండే అవకాశం ఉంది. తర్వాత మరలా 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షాలు సాయంకాల వేళలో ఉంటాయి. మార్నింగ్ అంతా కూడాను టెంపరేచర్స్ మరి ప్రివైల్ అవుతూ ఉంటుంది. అంటే టెంపరేచర్స్ అయితే క్రమేపీ తగ్గుతాయి. బట్ ఈ 2 డేస్ మాత్రం, అంటే ఇవాళ అలాగే రేపు వరకు కూడా టెంపరేచర్స్ ఎక్కువ ఉంటూ వడగాలులనేవి సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్‌తో పాటి రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. మిగతా ప్రాంతం అంతా కూడాను హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్, అంటే వేడి ఉక్కపోత వాతావరణం అనేది ఈ 2 రోజులు కొనసాగుతది. థర్డ్ డే నుంచి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలుంటాయి. ఎండ నుంచి ఎప్పుడు మనం వస్తున్నాం? అంటే మనకి ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే సెకండ్‌కి కొంచెం ఉపశమనం దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు ఋతుపవనాలు ఇప్పటిదాకా ప్రవేశించాయి, కేరళం తాకే అంటున్నారు. సో మనకి ఇక్కడ విస్తరించి ఇప్పుడు దాకా మనకి ఇతర రాష్ట్రాలు తాకే అవకాశం ఉంది. అంటే మనకి రెయిన్‌ఫాల్ కంటిన్యూగా రావాలి. రెయిన్‌ఫాల్ ప్యాటర్న్స్ అన్నీ చూసిన తర్వాతే మనకి వచ్చినట్లుగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మరి ఈ ఈ ఈ 2 డేస్ వడగాలులు అయిన తర్వాత చూడాలి. అంతవరకు ఏ ప్రాంతం వరకు రెయిన్‌ఫాల్స్ విస్తరించినాయి అనేది దాన్ని బట్టి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనతో పాటే ఇటు తమిళనాడు, అలాగే కర్ణాటక ఈ ప్రాంతాలు కూడా కవర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని రెయిన్‌ఫాల్స్ దృష్ట్యా మనకి ఉంటుందన్నమాట రెయిన్‌ఫాల్. ఎక్స్‌పెక్టెడ్ ఎప్పుడు మేడం? అంటే మాక్సిమం 3 డేసా, 4 డేసా, 5 డేసా? అంటే ఫస్ట్ 2 డేస్ వరకైతే ప్రస్తుతం లేదు. తర్వాతనే చూడాలండి. అంటే ఇప్పుడు గరిష్ట ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నాయండి రాష్ట్రంలో, మిగతా ప్రాంతాల్లో? అంటే గరిష్టంగా నిన్నటి వరకైతే 44 డిగ్రీస్ టెంపరేచర్ కూడా రికార్డ్ అయిన పరిస్థితి ఉంది. ఈరోజు కూడాను నెల్లూరు, ఒంగోలు ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ రికార్డ్ అవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత గ్రాడ్యుయల్‌గా తగ్గుతది. బట్ ఒక 2 డేస్ మాత్రం ఈ నెల్లూరు, ఒంగోలు, అలాగే పల్నాడు, ఈ ప్రాంతాలు, కర్నూలు ఈ ప్రాంతాల్లో కొంచెం టెంపరేచర్స్ అనేవి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఋతుపవనాలు వచ్చేంత వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం. యెస్. ఋతుపవనాలు వచ్చేంత వరకు కూడా ఈ పరిస్థితి, అంటే 2 డేస్ వడగాలులని ఇవ్వడం జరిగింది కదా! ఈ 2 డేస్ టెంపరేచర్స్ ఉంటాయి. తర్వాత నుంచి కొంచెం క్రమేపీ టెంపరేచర్ ఒక రెయిన్‌ఫాల్ స్పెల్ వచ్చినా కూడా మరలా మధ్యలో గ్యాప్స్ వచ్చినప్పుడు, ఎప్పుడైతే గ్యాప్స్ వస్తాయో క్లియర్ స్కై కండిషన్స్ ఉంటాయి. మళ్ళీ టెంపరేచర్స్ పెరుగుతాయి. కానీ ఈ 2 రోజులు ఉన్నంత మాత్రం ఉండదిక. తగ్గుతది. ఇక 3 రోజుల పాటు అంటే రోహిణి కార్తె ఎండలు కూడా దాదాపు 5వ తారీఖుతో ముగుస్తాయని చెప్పి సమాచారం ఉన్న నేపథ్యంలో ఆ లెక్క చూసినా సరే 2వ తారీఖు వరకు కూడా ఎండలు కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి. హీట్ వేవ్స్ ఉన్న నేపథ్యంలో, వడగాల్లో ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. 2వ తారీఖు తర్వాత ఋతుపవనాలు పూర్తిగా ప్రవేశించిన తర్వాత అంచనా ప్రకారం, వర్షపాతం ప్రకారం అయితే కనుక మరింత అంటే చల్లబడే అవకాశం ఉంటుంది. ఎంత ఎండలు అయితే ఉండవని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 2వ తారీఖు తర్వాత పరిస్థితులు పూర్తిగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రస్తుతం అంచనా వేస్తోంది.